కాక్రోచ్ జనతా పార్టీ రెండో కార్యక్రమం కూడా తుస్సుమంది. నిన్న అతను బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నిజం చెప్పుకున్నాడు. అమెరికా నుంచి వచ్చే టైంకి ఎయిర్పోర్ట్లోనే తను అరెస్ట్ చేసేస్తారు, తన ప్రోగ్రాం ఆపేస్తారు, తనకు పర్మిషన్ ఇవ్వరు, తద్వారా ఫైర్ అవుతుంది, వైరల్ అవుతుంది, పబ్లిక్ అందరూ మొబిలైజ్ అవుతారు అనుకున్నాడట. తీరా చూస్తే అనుమతి ఇవ్వడము, ఆ పైన జంతర్ మంతర్లో కూడా పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చునేప్పటికీ ఆశించినట్టు జరగలేదని అతనే ఒప్పుకున్నాడు. ఇప్పుడు నిన్న మళ్ళీ మరొకసారి యాజిటేషన్ అన్నాడు. పెద్దగా మీడియా పట్టించుకోలేదు, సావిత్రిబాయి పూలే దీని దగ్గర యూనివర్సిటీ దగ్గర అన్నటువంటి దాంతో ఇప్పుడు మళ్ళీ కాకపోతే పత్రికలు టీవీల ద్వారా మాత్రం హైలైట్ చేయబడుతున్నాడు. ఇప్పుడు వాస్తవంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ లాంటి సంస్థలకు ఉన్నంత సీన్ కూడా లేదు గ్రౌండ్ లెవెల్లో. కేవలం పేపర్లు టీవీలలో మాత్రమే మేబీ సోరోస్ ఫండింగ్ కావచ్చు, లేదంటే కనుక యాంటీ మోడీ ఇంప్రెషన్ కావచ్చు, హైలైట్ అయితే చేస్తున్నారు. ఏమీ లేకపోయినా ఎవరూ లేకపోయినా సరే లీక్ అయితే పరీక్షార్థికి పరిహారం అట. ఒక కొత్త మేనిఫెస్టో, మొన్న ఒక మేనిఫెస్టో పెట్టేశారు, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టో, రోజుకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారనమాట వీళ్ళు. ఈ మీద ప్రభుత్వాలు నిర్వహించే కోర్సులు ఉద్యోగ సంబంధ పరీక్షలో ఒక ప్రశ్నాపత్రం లీక్ అయినా సరే ఆ పరీక్ష రాసిన అభ్యర్థి విద్యార్థికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలండి. లక్షలాది మంది రాసే పరీక్షల వేళ అభ్యర్థులు వేగంగా సమయానికి పరీక్ష కేంద్రాన్ని చేరుకునేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలట. పరీక్ష రద్దు అయితే ఆ రద్దయిన పేపర్ మాత్రమే 72 గంటల్లో మళ్ళీ నిర్వహించాలి. షెడ్యూల్ చేసిన తేదీలు ముందే నిర్ణయించుకోవాలి. ఆ తేదీలో పరీక్ష ఖచ్చితంగా నిర్వహించాలి. ఆన్లైన్లో పేపర్లు అందిద్దడం మానేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ స్వయంగా పేపర్లు అందిద్దాలి. రాసిన పరీక్ష రద్దు అయి తర్వాత పరీక్ష రాసేలో వయోపరిమితి దాడిపోయే అభ్యర్థులకు చివరి అవకాశం ఇవ్వాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాలను ఆడిటింగ్ చేయాలి. పరీక్షలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3వ సంస్థకి ఇస్తే వాళ్ళ గత చరిత్ర క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇవన్నీ వినడానికి బాగా ఉండేటటువంటిది. 10,000 రూపాయలు ఇస్తాము, ఇట్లాంటివన్నీ కూడా. కాకపోతే ఆ బాగా ఉండేటటువంటి తృప్తి కలిగించేటటువంటిదే వీళ్ళు. ఇలా గెలిచేది కాదు, చచ్చేది కాదు కాబట్టి ఏమైనా మేనిఫెస్టోలు పెట్టుకోవచ్చు.